వెల్కమ్ టు ఎన్టీవీ స్పోర్ట్స్. ఇవాళ మనం మ్యాచ్ గురించి మాట్లాడబోతున్నాం. ఐపీఎల్ వల్లేరు డెవలపర్స్ ప్రెజెన్స్ పవర్డ్ బై మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ అండ్ గిఫ్ట్స్ స్పాన్సర్ వచ్చేసి బిగ్ సి. అండ్ ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్న మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్. రెండు టీమ్స్ గురించి ఎంత చెప్పినా తక్కువ, ఎందుకంటే టేబుల్ అంటే పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్లో నెంబర్ 1 నెంబర్ 2 తలబడిపోతున్నాయి. రెండు టీంలు కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి, ఇటు బౌలింగ్లో కానీ స్పిన్లో కానీ బ్యాటింగ్లో కానీ. సో ఈ మ్యాచ్ అయితే ఎవరు గెలుస్తారు అంటే టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంది, ఎందుకంటే రెండు టీంలు కూడా స్ట్రాంగ్గా ఉన్నాయి కాబట్టి. రైట్, ఈ మ్యాచ్ గురించి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలు తెలియజేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ స్పోర్ట్స్ కమెంటేటర్ అలాగే అనలిస్ట్ అయినటువంటి సుధీర్ మహావతి. థాంక్యూ అండి. ఎలా ఉన్నారు మీరు? చెప్పండి అక్షయ. ఐఎమ్ వెరీ గుడ్ అండి. సుధీర్, నిజంగా టాప్ ప్లేస్లో ఉన్న నెంబర్ 1 నెంబర్ 2 మ్యాచ్ అంటే ప్రేక్షకుల్లో కూడా ఒక చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందని చెప్పుకోవచ్చు. అన్ని మ్యాచెస్ వేరు, ఈ రెండు మ్యాచెస్ వేరు. సో ఫైట్ ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ కోల్కతా గెలిచినట్లయితే వాళ్ళకు 5 విన్స్ అవుతాయి, 5లో 4 విన్స్ ఉన్నాయి. అండ్ ఆల్రెడీ 6 మ్యాచెస్లో 5, ఓన్లీ ఒక్క మ్యాచ్ ఓడిపోయినారు అగెన్స్ట్ గుజరాత్ రాజస్థాన్. అండ్ ఇప్పటివరకు ఈ 2 టీమ్స్ యొక్క డామినెన్స్ మీరు చెప్పినట్టుగా ఆల్ డిపార్ట్మెంట్స్లో కనబడింది. అండ్ కోల్కతా ఓడిపోయింది, అవుట్ సైడ్ కోల్కతా వాళ్ళు చెన్నై తోటి ఓడిపోయినారు, అది లో స్కోరింగ్ మ్యాచ్ అయింది. అండ్ ఆల్ డిపార్ట్మెంట్స్లో మీరు అన్నట్టుగా 2 టీమ్స్కు స్ట్రెంత్ ఉంది. పేస్ డిపార్ట్మెంట్లో అద్భుతంగా బౌలర్స్ ఉన్నారు. స్పిన్నర్స్ అయితే ఒక్కొక్క స్పిన్నర్ విషయం మనం ఒక్కొక్క ఎపిసోడ్ చేసుకోవచ్చు, అంత మంచి స్పిన్ ఉన్నటువంటి 2 టీమ్స్ ఇవి. అండ్ బ్యాటింగ్లో కూడా టాప్ ఆర్డర్ ముఖ్యంగా చాలా అద్భుతంగా ఆడుతున్నారు. ఓన్లీ జస్ట్ రాజస్థాన్ రాయల్స్కు చిన్న వర్రీ ఏదైనా ఉంది అంటే టాప్ ఆర్డర్లో యశస్వి జైస్వాల్ ఇంకా తనదైనటువంటి ఫామ్లోకి రాలేదు. మనం ఒక ఎపిసోడ్లో కూడా మాట్లాడుకున్నాం. అతడు అంటే స్కోరింగ్ రన్స్ బట్ 20-30 సరిపోవు. అతడు జనరల్గా మనందరికీ తెలుసు 70-80 సెంచరీస్ సాధించేటటువంటి ప్లేయర్ కనుక అతని రియల్ ఫామ్ కోర్కు ఎదురు చూస్తున్నారు. అండ్ ఐ థింక్ మీరు అన్నట్టుగా కోల్కతాలో జరగబోతుంది కనుక ఒక ఎక్సైటింగ్ మ్యాచ్ చూడబోతున్నాం. ఎందుకంటే మొన్ననే కోల్కతాలో వాళ్ళు మనం ఇండియాలో డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఉంటాయి కదా, కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ ఉంటారు. అబ్సల్యూట్లీ. సో నిన్న మంచి నోట్లోనే వాళ్ళు స్టార్ట్ చేసుకున్నారు కొత్త సంవత్సరాన్ని. చాలా మంచి విక్టరీ సాధించారు వాళ్ళు అండ్ ఎల్ఎస్జీ ఓడించి. సో ఆ కాన్ఫిడెన్స్ నేను అనుకుంటాను క్యారీ కావచ్చు. అండ్ కాన్ఫిడెన్స్ రియల్గా టోటల్ టీమ్ది కూడా చాలా హైగా ఉందండి. ఎక్సెప్ట్ 1 డిఫీట్, ఐ థింక్ దే హావ్ లుక్డ్ ఇన్ వెరీ గుడ్ టచ్ ఇన్ ఆల్ డిపార్ట్మెంట్స్ కోల్కతా. ఎంత స్ట్రాంగ్గా ఉన్నా ఎక్కడో ఒక దగ్గర మైనస్లు ప్లస్లు ఉంటూ ఉంటాయి కదా. సో ఒక టీం గెలిస్తే ఒక టీం ఓడిపోతుంది, అది తప్పదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సూపర్ ఓవర్కి వెళ్ళా కానీ మనం చూస్తుంటాం కదా, డెఫినెట్గా ఒక టీం గెలవాల్సిందే, ఒక టీం ఓడిపోవాల్సిందే. బట్ ఇప్పటివరకు అయితే ఈ 2 టీమ్స్ చాలా చక్కటి పర్ఫార్మెన్సే కనబరిచాయి. అంటే ఇప్పటివరకు నిరాశపరచలేదు. అంటే వాళ్ళ మేనేజ్మెంట్ని కానివ్వండి, వాళ్ళ ఫ్యాన్స్ని కానివ్వండి, 2 టీమ్స్కు బిగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. రాజస్థాన్ ఆఫ్ కోర్స్ ఎవ్రీబడి నోస్, యాక్చువల్లీ ఫస్ట్ ఐపీఎల్ టైటిల్ గెలిచినటువంటి టీం. అండ్ కోల్కతా కపుల్ ఆఫ్ టైటిల్స్ ఉన్నాయి వాళ్ళకు. గంభీర్ క్యాప్టెన్గా ప్లేయర్గా ఉన్నప్పుడు గెలిచారు. అండ్ ఇప్పుడు గంభీర్ మెంటర్గా కోచ్గా కూడా వచ్చాడు అతను. సో ఐ థింక్ ఇట్స్ అ వెరీ గుడ్ టీమ్. టీమ్స్ కాన్ఫిడెన్స్ ఈస్ హై అండి, నో డౌట్ అబౌట్ ఇట్. ఓకే, ఇటు ఆర్ఆర్కి సంజు శాంసన్, ఇటు కేకేఆర్కి అయ్యర్. సో ఇద్దరు యంగ్స్టర్స్. ఇటు ఆర్ఆర్ తీసుకున్నట్లయితే సంజు వచ్చిన తర్వాత మరింత మంచిగా టీం కనిపిస్తుంది, మంచిగా లీడ్ చేస్తున్నారు అనిపిస్తుంది. ఈజ్ లీడింగ్ బై ఎగ్జాంపుల్, అబ్సల్యూట్. ఎందుకంటే కెప్టెన్ స్కోర్ చేస్తూ మంచి లీడర్షిప్ క్వాలిటీస్ కనబరిచినట్లయితే టీం యొక్క కాన్ఫిడెన్స్ డిఫరెంట్గా ఉంటుంది. అండ్ మీరు చెప్పినట్టుగా సంజు శాంసన్ చాలా చక్కగా ఆడుతున్నాడు. శ్రేయస్ అయ్యర్ కూడా మంచి ఫామ్లోనే ఉన్నాడు. అతనికి కూడా ఇప్పటివరకు మనం ఫెయిల్యూర్స్ చూడలేదు. అండ్ చూసాం కదా, మొన్న జరిగిన మ్యాచ్లోనే చాలా చక్కటి పర్ఫార్మెన్స్ కనబరిచాడు అగెన్స్ట్ ఎల్ఎస్జీ. అండ్ కాన్ఫిడెంట్గా ఉన్నాడు ఆన్ ద ఫీల్డ్ కూడా, చేంజెస్ చక్కగా చేస్తున్నాడు. అండ్ టీంలో ప్రతి వాళ్ళు కాంట్రిబ్యూషన్ చేస్తున్నారు. ఇప్పుడు చూడండి, మీకు టాప్ ఆర్డర్లో సాల్ట్ అతనికి ఏం ఫస్ట్ సీజన్ కాదు, ఢిల్లీకి ఆడాడు. బట్ ఢిల్లీ నుంచి వాళ్ళు ఇప్పుడు కొనుక్కున్నారు వీళ్ళు. 250s ఉన్నాయి. అండ్ 250s కూడా కోల్కతాలోనే సాధించాడు. అండ్ అగెన్స్ట్ ఎల్ఎస్జీ కొంచెం అక్కడ తడబడ్డా కానీ ఈ ప్లేడ్ సమ్ బ్యూటిఫుల్ స్ట్రోక్స్ అండి. అతడు చాలా ఎక్సైటింగ్ క్రికెటర్, అగ్రెసివ్నెస్ కనబరుస్తూ ఉంటాడు. అండ్ అతడు అండ్ శ్రేయస్ అయ్యర్ కలిపి ఒక మంచి పార్ట్నర్షిప్ కూడా నమోదు చేయగలిగారు ఫస్ట్ 2 వికెట్స్ కోల్పోయిన తర్వాత. అండ్ నారాయణ్ ఒక రోల్ చాలా బిగ్గర్గా మారింది. నారాయణ్ స్టార్టింగ్లో ఇలానైతే ఆడేదో 2012-13లో ఓపెనర్గా, మళ్ళీ తర్వాత మధ్యలో మిడిల్ ఆర్డర్లో ప్రయత్నించారు, మళ్ళీ ఓపెనర్గా ప్రయత్నించినప్పుడు సక్సెస్ రాలేదు. బట్ ఈ సంవత్సరం ఈజ్ డూయింగ్ ఏ ఫెంటాస్టిక్ జాబ్. బౌలర్గానైతే ఇక అడగకండి, రన్స్ ఇవ్వటం లేదు, వికెట్ తీస్తున్నాడు. అండ్ బ్యాటింగ్లో కూడా తన తడాగా చూపిస్తున్నాడు ఈ వెస్ట్ ఇండియన్. సో సునీల్ నారాయణ్. సో మరొక వెస్ట్ ఇండియన్ రసల్కి అయితే ఎక్కువ బ్యాటింగ్ రావటం లేదు. అంటే టాప్ ఆర్డరే ఫినిష్ చేస్తున్నారు కనుక రసల్ ఇవాళ ఛాన్స్ వస్తుందేమో చూడాలి. అంటే వచ్చినప్పుడు
ఆడినప్పుడు చూసాం కదా, ఇప్పుడు అగైన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఇదే కోల్కతాలో వాళ్ళు ఆడిన ఫస్ట్ మ్యాచ్లో 100 for 5-7 అన్నప్పుడు రసల్ 60+ స్కోర్ చేశాడు 25 బాల్స్లో. సో ఐ థింక్ రసల్ ఆల్వేస్ ఉంటాడు, అంటే కష్టాల్లో ఉన్నప్పుడు రసల్ పైనే వాళ్ళు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు అండ్ రసలే వాళ్ళని ఆదుకుంటాడు ఎక్కువగా మంచి బ్యాటింగ్ తోటి. చూడండి మీరు వెస్ట్ ఇండియన్స్ యొక్క రోల్ ఎలా ఉంటుందంటే మీకు పొలాడ్ ఆదుకునేది ముంబైని కష్టాల్లో ఉన్నప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 10 ఓవర్స్లో 100 runs కొట్టాలి, 110 runs కొట్టాలి, ఓన్లీ 4 wickets ఉన్నాయంటే పొలాడ్ గెలిపించినట్టు ఎగ్జాంపుల్ చాలా ఉన్నాయి. రసల్ చాలాసార్లు గెలిపించాడు మ్యాచెస్లో, అంటే కొన్ని అన్బిలీవబుల్ పర్ఫార్మెన్సెస్ అంటాం కదా. అసలు ఈ మ్యాచ్లో వీళ్ళు ఇక కంబ్యాక్ చేసి గెలుస్తారా అన్నటువంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు కూడా కంబ్యాక్ చేసి గెలిపించినటువంటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో 2 వెస్ట్ ఇండియన్స్ చాలా చక్కగా ఆడుతున్నారు అండ్ అటు కూడా రాజస్థాన్ రాయల్లో ఒక వెస్ట్ ఇండియన్ హేట్మేర్ కూడా చాలా చక్కగా ఆడుతున్నాడు, మంచి ఫామ్లో ఉన్నాడు. మొన్న చూసాం కదా ఒక మంచి ఫినిషింగ్ టచ్ చూసాం అతను నుండి. ఐ థింక్ 2 teams బౌలింగ్ కూడా చక్కగా ఉంది. ఇటు ద వరల్డ్స్ నెంబర్ 1 బౌలర్ లెఫ్ట్ ఆర్మ్ పేస్మన్ స్టార్క్ ఉంటే స్టార్క్ కూడా ఫామ్లోకి వస్తున్నాడు అండి. మిచెల్ స్టార్క్ మొన్న మ్యాచ్లో చూసాం 3 wickets తీసుకున్నాడు ఎల్ఎస్జీ అగైనెస్ట్ అండ్ చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడు ఆ మ్యాచ్లో, ఎక్కువ రన్స్ కూడా ఇవ్వలేదు. అండ్ ఇటు బోల్ట్. బట్ నేనేమనుకుంటానంటే అక్షయ, బోల్ట్తో పాటు వాళ్ళకు పేస్ డిపార్ట్మెంట్లో ఇండియన్ బౌలర్స్ ఆవేష్ ఖాన్ పర్వాలేదు, కుల్దీప్ సేన్ చాలా చక్కగానే బౌలింగ్ చేస్తున్నారు, కానీ బర్గర్ ఆడినప్పుడు ఆ బోల్ట్ కాన్ఫిడెన్స్ వేరే రకంగా ఉంది. ఆ 2 లెఫ్ట్ ఆర్మ్ పేస్మెన్ జోడీ అదిరిపోయే పర్ఫార్మెన్స్ కనబచ్చింది ఫస్ట్ కపుల్ ఆఫ్ మ్యాచెస్. బర్గర్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ ఫీల్డర్ అండి. సో ఒకవేళ రేపు ఫర్ ఎగ్జాంపుల్, ఎందుకంటే కోల్కతాలో కొంచెం బౌన్స్ అప్పుడప్పుడు చూస్తుంటాం అండ్ బాల్ అప్పుడప్పుడు స్కిడ్ కూడా అవుతుంటుంది, స్పిన్నర్స్ కూడా హెల్ప్ఫుల్ కండిషన్స్ ఉండవచ్చు ఇక్కడ. సో పేస్ ఏదైనా రేపు డిఫరెంట్ వికెట్ పైన ఈరోజు ఆడినట్లయితే బౌన్స్ ఉంటే ఐ థింక్ బర్గర్ లాంటి బౌలర్ కెన్ బి వెరీ ఎఫెక్టివ్ ఆన్ దిస్ వికెట్, నో డౌట్. ఓకే, సో మనం అంటే ఇప్పుడు అయ్యర్ గురించి కానీ సంజు శాంసన్ గురించి మాట్లాడుకుంటే మంచి ఫామ్లో ఉన్నారు, టీంని మంచిగా లీడ్ చేస్తున్నారు. సో రాబోయే T20 వరల్డ్ కప్కి ఏమైనా వెళ్ళే ఛాన్సెస్ ఇద్దరు వెళ్తారంటారా, లేకపోతే ఒకరికే ఛాన్స్ ఉంటుంది? శ్రేయస్ అయ్యర్కి అయితే ఛాన్స్ ఉండకపోవచ్చు అండి, ఎందుకంటే మిడిల్ ఆర్డర్ మీకు ఫుల్ అయిపోయింది. ఎలా అంటే ఇప్పుడు కోహ్లీ ఎలానైతే టీంలో ఉండే ఛాన్సెస్ పెరిగిపోయినాయి కోహ్లీ రోహిత్ శర్మ ఇద్దరు ఉండాల్సింది. జైస్వాల్ నే ఆడించవచ్చు, అంటే శుభ్మన్ గిల్ కాకాల అనిపిస్తుంది, ఎందుకంటే లెఫ్ట్ హ్యాండెడ్ కనుక అతనికి ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు. అండ్ మిడిల్ ఆర్డర్లో మీకు సూర్యకుమార్ యాదవ్, తర్వాత డుబే చాలా చక్కగా ఆడుతున్నాడు, శుభం డుబే చాలా చక్కగా ఆడుతున్నాడు. రింకు సింగ్ కూడా ఫినిషర్గా ఉండాల్సిందే. ఒకవేళ హార్దిక్ పాండ్యా లాంటి ఆల్రౌండర్స్ టీంలో ఉన్నట్లయితే మీకు మిడిల్ ఆర్డర్ లోవర్ ఆర్డర్ వరకు స్ట్రెంత్ పెరిగిపోతుంది. సో అక్కడ సంజు శాంసన్కి ఒక పోటీ ఎవరితో ఉందంటే, మెయిన్ పోటీ అందరికీ వికెట్ కీపర్స్కి ఎవరితో ఉందంటే రిషబ్ పంత్ బ్యాక్ రావడం అనేది వాళ్ళకు ఒక పాపం, అది వాళ్ళ ఛాన్సెస్ 0 అయిపోయినాయి ఇక్కడ. అంటే రిషబ్ పంత్ కంపల్సరీ ఉండాల్సిన ప్లేయరే. రిషబ్ పంత్తో పాటు మీరు అన్నట్టుగా అక్షయ ఎవరన్నా సెలెక్ట్ చేస్తారు అంటే సెకండ్ వికెట్ కీపర్ను, ఐ థింక్ ఈశాన్ కిషన్ కూడా చాలా చక్కగా ఆడుతున్నాడు, చాలా మంచి కీపింగ్ చేస్తున్నాడు, అతడు కూడా రేస్లో ఉన్నాడు అండ్ అతడు కూడా కసితో ఉన్నాడు, ఎందుకంటే కపుల్ ఆఫ్ ఇంపార్టెంట్ మ్యాచెస్లో ఆడే అవకాశం రాలేదు, ఇంగ్లాండ్ అగైనెస్ట్ అతడు ఎక్స్పెక్ట్ చేసి రాలేదు అండ్ అతడు కూడా చాలా చక్కగా ఆడుతున్నాడు. అండ్ సంజు శాంసన్ నో డౌట్ అబౌట్ ఇట్, కష్టమే. అండ్ మీకు కేఎల్ రాహుల్ మీకు ఒకవేళ కేఎల్ రాహుల్ను మిడిల్ ఆర్డర్గా బ్యాటింగ్గా తీసుకుంటే మేబీ ఒక కీపర్ వీళ్ళ ముగ్గురులో ఇద్దరిలో ఎవరికైనా ఛాన్స్. రిషబ్ పంత్ తోటి సంజు శాంసన్ ఉంటాడా, ఈశాన్ కిషన్ ఉంటాడా అనేది ఒక క్వశ్చన్ మార్క్ తప్పితే జితేష్ శర్మ అయితే ఉండకపోవచ్చు. బట్ శ్రేయస్ అయ్యర్కి అయితే ఛాన్స్ లేదు మీకు. శ్రేయస్ అయ్యర్ ఎంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చా, లీడ్ చేసి ఒకవేళ కోల్కతాని గెలిపించా కానీ నేను అనుకుంటాను శ్రేయస్ అయ్యర్ అయితే T20 టోర్నమెంట్లో, బికాస్ అతని వే ఆఫ్ బ్యాటింగ్ డిఫరెంట్గా ఉంటుంది. నేను ఫిట్ కాడు T20లో అని అనటం లేదు, బట్ అయినా కానీ సూర్యకుమార్ యాదవ్ లాంటి ప్లేయర్లు ఉన్నప్పుడు శ్రేయస్ అయ్యర్కు నేను అనుకుంటాను అంత ఛాన్స్ ఇవ్వకపోవచ్చు. సో శ్రేయస్ అయ్యర్ మీరు పక్కకు పెట్టండి, బట్ సంజు శాంసన్ డెఫినెట్లీ. నిన్న కూడా చాలా మంది అడిగారు క్వశ్చన్స్, సంజు శాంసన్ ఉండాల్సిన ప్లేయరే అసలు యాక్చువల్గా, బికాస్ మంచి ఫామ్లో ఉన్నాడు, మంచి కీపింగ్ చేస్తున్నాడు, కాన్ఫిడెన్స్ చాలా హైగా ఉంది. బట్ కాంపిటీషన్ ఈస్ వెరీ టఫ్ ఫర్ వికెట్ కీపింగ్ రోల్ యాక్చువల్లీ. చూద్దాం మరి మేనేజ్మెంట్ ఏం నిర్ణయం తీసుకుంటుందో, చాలా మంది ఫ్యాన్స్ హట్ అవుతూ ఉంటారు. ఓకే సరే, అలాగే ఇప్పుడు రెండు మంచి, మీకెవరు ఎక్కువ, సంజు శాంసన్ యాజ్ అ బ్యాటర్ గా మీకు ఎక్కువ ఇష్టం? దూరాలు అనుకోవట్లేదు, ఎవరన్నా కూడా టీమిండియా గెలవాలి అంతే. బట్ అంటే ఈశాన్ కిషన్ సంజు శాంసన్ కంపారిజన్ లో మీకు ఎవరిది ఎక్కువ? అంటే నాకు సంజునే, బికాస్ అలా ఉంది, అలా అతని ఫ్యాన్ ఫాలోయింగ్ అలా ఉంది. అసలు ఈజ్ అ వెరీ గుడ్ ప్లేయర్ అండి, డౌటే లేదు. క్లీన్ గా హిట్ చేస్తాడు అండ్ తర్వాత ఆడుతున్నప్పుడు చాలా
దాని ఏమంటారంటే అతని బ్యాటింగ్లో గ్రేస్ కూడా ఉంటుంది, కవర్ డ్రైవ్ కొట్టినప్పుడు కానీ సిక్సెస్ సాధించినప్పుడు ఈజ్ అ బ్యూటిఫుల్ ప్లేయర్ టు వాచ్ అండి, నో డౌట్ అబౌట్ ఇట్. అంటే ఎలా ఉంటుందంటే అతడు సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, వాడు చాలా పద్ధతిగా కొడతాడు అన్నట్టుగా. అబ్సల్యూట్ పద్ధతి అవసరం కూడా. అంటే T20 లాంటి, మీరు మంచి క్వశ్చన్ అడిగారు, T20 లాంటి ఫార్మాట్లో కూడా మీరు జస్ట్ బ్యాట్ ఊపితే సరిపోదండి. మీరు బ్యాట్ ఊపేటప్పుడు కూడా టైమింగ్ చక్కగా చేస్తున్నట్లయితే క్రికెట్ రియల్ లవర్స్ అదే ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు థర్డ్ మ్యాన్ దిక్కు సిక్సర్ ఎడ్జ్గా పోయేది ఎవరు ఎంజాయ్ చేయరు. అప్పుడు రన్స్ కావాలి టీం కని కోరుకుంటారు తప్పితే, బట్ ఆ షాట్ అంతా ఎంజాయ్ చేయరు. ఎప్పుడైతే ఒక మంచి స్ట్రేట్ డ్రైవ్ ఆడుతుంటాడో లేకుంటే ఒక మంచి కవర్ డ్రైవ్ ఆడతారో విరాట్ కోహ్లీ లాగా, దాట్ ఈస్ మోర్ ఎంజాయబుల్గా ఉంటుంది. అందుకని మీరు అంటే పద్ధతి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. స్పోర్ట్లో ఆ పద్ధతి ఇప్పటికీ ఉంది. T20 లాంటి ఫార్మాట్ అయినా 10-10 ఫార్మాట్ అయినా కానీ క్రికెటింగ్ షాట్స్ అనేవి ఎవరైనా ఎక్కువగా ఇష్టపడతారు. ఆ షాట్స్ ఉంటాయి. మీరు సంజు శాంసన్ చూస్తే, సంజు శాంసన్ నేను అనుకుంటాను 98-99% క్రికెటింగ్ షాట్స్ ఆడతాడు. ఏదో 1% అప్పుడప్పుడు ఏదైనా బ్యాట్ ఊపుతాడు కావచ్చు కానీ, బట్ మ్యాక్సిమం అతని స్కోరింగ్ ఎలా ఉంటుందంటే బ్యూటిఫుల్గా మంచి ఫుట్ వర్క్ తోటి టైమింగ్ తోటి షాట్స్ ఆడుతుంటారు. అందుకని ఈజ్ మోర్ చాలా ఎంజాయబుల్గా ఉంటుందండి బ్యాటింగ్. ఓకే, ఈ టేబుల్ టాప్ టీమ్స్ ఆడుతున్నాయి కాబట్టి అంటే వీళ్ళకి గెలవాలని ఉంటుంది, వాళ్ళకి గెలవాలని ఉంటుంది. ఏమైనా టాప్ ఆర్డర్ కానీ మిడిల్ ఆర్డర్ కానీ చేంజెస్ చేసుకుని వచ్చే అవకాశం ఉందంటారా బౌలింగ్లో ఏమన్నా, లేకపోతే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వస్తారంటారా? ఐ థింక్ మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్టుగా బర్గర్ మేబీ ఆడిస్తారా, ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడతాడా, ఆర్ లేకుంటే స్టార్టింగ్ నుండి ఆడిస్తారా, ఐ థింక్ చూడాలి. ఎందుకంటే కోల్కతా అంటే మొన్న జరిగిన మ్యాచ్లో హై స్కోరింగ్ మ్యాచే కానీ LSG బ్యాటర్స్ చక్కగా ఆడలేదు, దాన్ని ఉపయోగించుకోలేదు మంచి స్టార్ట్ను. ఒక సిచ్యువేషన్లో వాళ్ళు 11 ఓవర్స్లో ఆల్రెడీ 90+ స్కోర్ చేశారు, 2 వికెట్స్ అయిపోయినాయి. బట్ మిడిల్ ఆర్డర్ కొంచెం అటు ఇటు అయిపోయింది. చివరికి పూరన్ ఒకడే ఆడాడు, బొదోని కూడా పర్వాలేదు. సో అదర్వైజ్ ఇట్స్ ఎ హ్యూజ్ స్కోరింగ్ గ్రౌండ్ అండి. ఎందుకంటే అవుట్ ఫీల్డ్ విషయం మనం ప్రతిసారి మాట్లాడుతుంటాం కదా, లైటనింగ్ క్విక్ అవుట్ ఫీల్డ్ అంటాం. ఇట్లా బాల్ ఒక్కసారి దాటిందంటే 30 yard సర్కిల్ ఇట్ స్పెడ్స్ టు ద బౌండరీ, అంటే క్విక్గా వెళ్ళిపోతుంది అన్నట్టు. సో రన్ స్కోరింగ్ ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉంటాయి. సో ఇట్స్ బిగ్ స్కోరింగ్ గ్రౌండే ఇది. సో అందుకనే ఐ థింక్ ఒక మంచి మ్యాచ్. మీరు అంటే రెండు టీంలు మంచి టీంలు కాబట్టి స్కోర్ ఎంతవరకు వెళ్ళే ఛాన్స్ ఉందంటారు? ఐ థింక్ 170-180+ అయితే ఈజీగా, అది ఎనీథింగ్ బోనస్ అవుతుంది. మినిమం అంటారా అది? అది మినిమం అంటాను నేనైతే డెఫినెట్లీ. పక్కానండి, డౌటే లేదు అందులో. 170-180+ స్కోర్ చూస్తాం మనం ఈరోజు, అంతకంటే తక్కువనైతే ఉండకపోవచ్చు. పిచ్ ఎలా ఉండబోతుంది అంటారు? పిచ్ అంటే డిఫరెంట్, అంటే ఈవినింగ్ మ్యాచ్ కదా ఇప్పుడు. అంటే ఈవినింగ్ మ్యాచ్ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా డ్యూ ఉన్నట్లయితే అక్కడనే టాస్ విషయం ఆలోచిస్తారు, బౌలింగ్ అయినా బ్యాటింగ్ అనేది. బట్ కోల్కతాలో ఫస్ట్ టైం మ్యాచ్ ఆడినప్పుడు మనం చూసాం, కోల్కతా టీం 206 వాళ్ళు స్కోర్ చేసి అగైన్ సన్ రైజర్స్ హైదరాబాద్ వాళ్ళు డిఫెండ్ కూడా చేసుకోగలిగారు. అంటే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మనం చాలాసార్లు చెప్పుకుంటూ ఉంటాం కదా అక్షయ, కావాల్సింది ఏంటంటే అంటే 2 టీమ్స్ యొక్క బ్యాటింగ్ స్ట్రెంత్ ఎక్కువగా ఉంది కనుక ఒక బిగ్ స్కోరింగ్ అనేది అవసరం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకు బౌలింగ్ స్ట్రాంగ్గా ఉంది, వీళ్ళకి కూడా బౌలింగ్ స్ట్రాంగ్గా ఉంది. సో కోల్కతాకు స్పిన్నర్స్ చక్కగా ఉన్నారు, నారాయణ్ మంచి బౌలింగ్ చేస్తున్నాడు, చక్రవర్తి చాలా చక్కటి బౌలింగ్ చేస్తున్నాడు. అండ్ స్టార్క్ విషయం కూడా మనం చెప్పుకున్నాం, వాళ్ళకి ఎక్కడ రసల్ బౌలింగ్ చేయగలుగుతాడు, వాళ్ళకు అంటే వాళ్ళకు ఆప్షన్స్ ఎక్కువగా ఉన్నాయి వాళ్ళకు. సో అంటే కోల్కతా ఎవరిని ట్రై చేసి ఆడుతున్నారు. ఇప్పుడు రఘువంశీ అని ఒక కొత్త ప్లేయర్ని తీసుకున్నారు ఈ సంవత్సరం, అండర్ 19 ఆడిన ప్లేయర్. ఈస్ రియలీ ప్లేయింగ్ వెల్ యాక్చువల్లీ. ఐ థింక్ ఒక మ్యాచ్లో చాలా చక్కగా ఆడాడు. సో వాళ్ళకు ఆప్షన్స్ చాలా ఉన్నాయి. అంటే ఒక్కటే ఇప్పటి వరకు వాళ్ళు చేయింది ఏంటంటే నితీష్ రాణాను ఆడించలేదు. చాలా మంది దాని గురించి అంటున్నారు. మొన్న గౌతమ్ గంభీర్, కరెక్ట్, గౌతమ్ గంభీర్ అయితే ఒక విషయం చెప్పాడు, అంటే అతని ఇంజరీ విషయం అనేది ఈ విల్ బి ఇంక్లూడెడ్ ఇన్ ద టీమ్ అని చెప్పాడు. అంటే మొన్నటి మ్యాచ్లోనే ఆడాలని చెప్పి అతన్ని ఏదైనా ఇంపాక్ట్ ప్లేయర్గా ఉపయోగిస్తాడు, బికాస్ ఈజ్ అ గుడ్ లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్ యాక్చువల్లీ. సో అది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. బట్ అదర్వైజ్ అంత పెద్ద ఇంజరీ అయితే ఏం లేదు, ఉన్నట్టుగా ఎక్కడ మనం చదవలేదు కూడా. సో ఐ థింక్ వాళ్ళకు నితీష్ రాణా వచ్చినట్లయితే కూడా ఐ థింక్ ఇంపాక్ట్ ప్లేయర్గా బ్యాటింగ్ స్ట్రెంత్ మరింత పెరుగుతుంది. వాళ్ళకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి వాళ్ళకు. ఓకే, సో ఇటు మరి ఆపోజిట్ టీంలో ఇంపాక్ట్ ప్లేయర్గా ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? ఆపోజిట్ టీంలో ఇప్పటివరకు అయితే పరాగ్ బౌలింగ్ చేయటం లేదు కనుక రియాన్ పరాగ్ తీసుకుంటారా, లేకుంటే మనం ఇంతకుముందు అనుకున్నాం కదా 3 ఫారినర్స్ తోటి ఆడించి ఫస్ట్ బ్యాటింగ్ చేయించి బర్గర్ లాంటి ఒక ప్లేయర్ని ఇంక్లూడ్ చేస్తారా, లేకుంటే కుల్దీప్ సేన్ కూడా ఇంక్లూడ్ చేయవచ్చు. కుల్దీప్ సేన్ కూడా ఇంపాక్ట్ ప్లేయర్గా చాలా చక్కగా చేస్తున్నారు. వాళ్ళకు అశ్విన్ చెహల్ ఉండడంతో స్పిన్ డిపార్ట్మెంట్లో ఐ థింక్ పేస్ డిపార్ట్మెంట్లోనే వాళ్ళు ఏదైనా ఒక చేంజ్ ఇంపాక్ట్ ప్లేయర్గా చేయవచ్చు. ఆర్ఆర్ఐకి మిగతా వాటిలో ఎక్కడ మార్పులు ఉండకపోవచ్చింది. మొన్నటి మ్యాచ్లో కోటి ఆడాడు, బట్లర్ కూడా ఆడలేదు మొన్నటి మ్యాచ్లో. అతడిని కూడా బట్లర్ సెంచరీ సాధించిన తర్వాత చిన్న ప్రాబ్లం ఉండే. బట్ ఐ థింక్ బట్లర్ ఆడడం కూడా చాలా ఇంపార్టెంట్ ఈరోజు మ్యాచ్లో, ఎందుకంటే కీ ప్లేయర్ ఫర్ ద మ్యాచ్. ఐ థింక్ అంటే ఏదైనా స్టార్క్ లాంటి బౌలర్ని అటాక్ చేయాలి అంటే ఐ థింక్ బట్లర్ కెన్ డూ దట్. సో బట్లర్ షుడ్ ప్లే టుడే. సో మనం చాహల్ గురించి మాట్లాడుకోవాలి, స్పిన్నర్. సో తను ఏమైనా వరల్డ్ కప్కి వెళ్ళే ఛాన్స్ ఉందా? ఆల్రెడీ పర్పుల్ క్యాప్ హోల్డర్, ఏమంటారు?
దిస్ ఈజ్ యాక్చువల్లీ ఒక $1 మిలియన్ క్వశ్చన్ రియల్గా. ఎందుకంటే ఇప్పుడు అమెరికాలో మ్యాచెస్ ఉన్నాయి, తర్వాత వెస్టిండీస్లో మ్యాచెస్ ఉన్నాయి. మరి అక్కడ అమెరికాలోనైతే అఫ్కోర్స్ న్యూయార్క్ లాంటి ప్లేసెస్లో ఫస్ట్ టైమే ఆడుతున్నారు, ఒక కొత్త గ్రౌండ్లో ఆడబోతున్నారు. డాలస్లో అంటే ఆల్రెడీ మ్యాచెస్ ఆడినటువంటి గ్రౌండ్ కనుక కండిషన్స్ ఎలా ఉంటాయో చెప్పొచ్చు అక్కడ. బట్ డాలస్లో ఇండియా ఆడటం లేదు మ్యాచ్, ఆల్ మ్యాచెస్ న్యూయార్క్లో ఆడుతున్నారు. అండ్ దెన్ దే విల్ రష్ టు ది వెస్టిండీస్ ఫర్ దాని నుంచి. సో చెహల్ ఇంక్లూజన్ విషయం అనేది ఇప్పుడేం చెప్పలేమండి. ఎందుకంటే ఇప్పుడు కుల్దీప్ యాదవ్ ఎప్పుడైతే మంచి బౌలింగ్ కనబరుస్తున్నారో, ఐ థింక్ జడేజా ఉండవలసిన వాడే కనుక ఐ థింక్ జడేజా కుల్దీప్ యాదవ్ ఉన్నట్లయితే ఇప్పుడు చెహల్కు థర్డ్ స్పిన్నర్కు ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఉన్నట్లయితే ఐ థింక్ అక్షర్ పటేల్ని ప్రిఫర్ చేస్తారా, బికాస్ అతను బ్యాటింగ్ కూడా చేయవచ్చు. చెహల్ తోటి ఏంటంటే ఒక బౌలింగ్ చేసినప్పుడు మాత్రం మీరు అన్నట్టుగా ఉపయోగపడతాడు, ఒకవేళ తీస్తాడు. బట్ యాజ్ ఎ బౌలర్గా ఒకవేళ ఫెయిల్యూర్ ఉన్నట్లయితే అప్పుడు కూడా ఆలోచించాలి. సో అక్షర్ పటేల్ ఐ థింక్ విషయంలో కూడా చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. బట్ 2 స్పిన్నర్స్ అయితే నేను అనుకుంటాను ఖచ్చితంగా ఉంటారు. ఒకటి రవీంద్ర జడేజా ఉండాల్సిందే, తర్వాత కుల్దీప్ యాదవ్ ఉంటారు. థర్డ్ స్పిన్నర్ విషయంలో డెఫినెట్లీ రేస్లోనైతే ఉండవచ్చు. అంటే ఒక ఎక్స్ట్రా పేస్ మెన్ కాకుండా స్పిన్నర్ విషయం ఆలోచించినట్లయితే దే కెన్ ఇంక్లూడ్ ఇవ్వండి. ఓకే, సో బెస్ట్ పెయిర్ ఎవరు అవుతారని అనుకుంటున్నారు దేంట్లో అంటున్నారు? బ్యాటింగ్లో. డిఫికల్ట్ అండి. నేనేమనుకుంటానంటే సాల్ట్ అండ్ నారాయణ్ పేర్ అగైన్ ఐ థింక్ టుడేస్ మ్యాచ్ ఐ థింక్. ఓకే, వెల్ చూసారు కదా కేకేఆర్ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ ఎలా ఉండబోతుందో మరి చూడాలి. 2 స్ట్రాంగ్ టీమ్స్ బ్యాటింగ్లోను స్పిన్లోను అండ్ ఏమంటారు బౌలింగ్లో అన్నింటిలో చాలా స్ట్రాంగ్గా ఉన్నటువంటి టీమ్స్ తలబడుతున్నాయి కాబట్టి హై వోల్టేజ్ మ్యాచ్ అనే చెప్పుకోవచ్చు. మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది, ఎందుకంటే హోమ్ గ్రౌండ్లో మరొకసారి కేకేఆర్ ఆడబోతోంది. మరి హోమ్ గ్రౌండ్లో ఎటువంటి రికార్డ్స్ని క్రియేట్ చేస్తుంది, ఆర్ఆర్ ఏమైనా డిఫీట్ చేస్తుందా, ఎటువంటి అంటే మనం చూడొచ్చు ఐపీఎల్ అంటేనే మంచి మంచి క్యాచ్లు డైవ్లు అన్నీ ఉంటాయి సుధీర్. సో అలాంటి ఏవైనా క్యాచెస్ విన్ మ్యాచెస్ మొన్న మ్యాచ్లో చూసాం కదా, చెన్నై గెలవడానికి ఆ ముస్తఫిజుర్ క్యాచ్ సూర్యకుమార్ యాదవ్ది ఎన్నిసార్లు చూపుతున్నారు అసలు. యాక్చువల్గా ఆ క్యాచ్ అయితే అద్భుతమైనటువంటి క్యాచ్. అండ్ అటువంటి క్యాచ్ ఒకటి విజయ్ శంకర్ కూడా చూసుకున్నాడు సిమిలర్ క్యాచెస్. అంటే క్యాచెస్ చాలా ఇంపార్టెంట్, క్యాచెస్ ఆల్వేస్ విన్ యూ మ్యాచెస్, నో డౌట్. సో వాటి కోసమనే జనాలందరూ కూడా చూస్తారని చెప్పుకోవచ్చు. చూద్దాం మరి ఈ టాప్ ప్లేస్లో ఉన్నటువంటి ఈ 2 టీమ్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, ఎవరు గెలుస్తారు అనేది తేలిపోతుంది అనమాట. వెల్ ఇదే వాళ్ళ మన ఎన్టీవీ స్పోర్ట్స్ ఐపీఎల్ మ్యాచ్కి సంబంధించి స్పెషల్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి ఎన్టీవీ.